తిరుపతి జిల్లా నాయుడుపేటలో దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. భవిష్య స్కూల్ టీచర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఆదివారం గురవయ్య విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు మంచి భవిష్యత్తుని ప్రభుత్వం కల్పిస్తుందని, రాబోయే రోజుల్లో దివ్యాంగులకు తమ అండదండలు అందిస్తామని వారు పేర్కొన్నారు. గైడెన్స్ లో మనం ముందుకు వెళ్ళాము అంటే పెద్దవాళ్ళ సహకారం తీసుకుని ఈ పిల్లలు కూడా నార్మల్ పిల్లలు సొసైటీలో ఎంపవర్మెంట్ చేయొచ్చు. అంటే నార్మల్ పిల్లల కంటే కూడా ఇంకా బాగా చాలా మంది పిల్లలు 50% పిల్లలు మనం హై స్కూల్కి వెళ్ళి రావాలి. ఈ పిల్లలు చక్కెర రావులే రాయిలో పోతారు, తెలియదు రాదు. ఎంతమంది చెప్తారు కానీ ఏడాది వచ్చినేస్తున్నారు. ఇదంతా చాలా ఇబ్బందిగా ఉండదు సార్. కనీసం 15 నిమిషం ఇబ్బంది అక్కడ పెట్టించినా కూడా అక్కడ ఓపెన్ గా ఉండడం వల్ల బాత్రూమ్కి బయట వాళ్ళు వచ్చి 10 minutes 2 బెడ్లు కూడా సప్లై చేయమండి. కానీ డోనర్స్ ద్వారా క్లబ్ అంటే క్లబ్ దగ్గర ఏమిటో ఎవరో బయట డోనర్స్ ఇచ్చే దాన్ని బట్టే ఇటువంటి కార్యక్రమాలని చేస్తున్నాం. అయితే ఈ వికలాంగులు అనే మాట తీసేయాలి. ఆ మాట వాడదు. వికలాంగులు ఇంకేందుకు మన అమ్మ ఫౌండేషన్లో కృష్ణమైన ఆమెకి అసలు కాళ్ళు లేవు, నడవలేదు. కానీ కేవలం దాని మీదనే బైక్ మీదనే తిరిగి అన్ని కార్యక్రమాల్లో మాట కూడా కోఆపరేట్ అయిపోయింది, కలిసిపోయింది. ఏ కార్యక్రమం చేయాలన్నా మరి ఇప్పుడు డాక్టర్ గారు చాలా విషయాలు చెప్పారు. నాకు ఈ మెంటల్గా సరిగా లేదు, కాలు సరిగ్గా లేదు, చెయ్యి సరిగ్గా లేదు అనేది పక్కన పెట్టేస్తే కానీ వీళ్ళకి బాగా వినపడుతుంది. మరి నిన్ననే ఒక స్కూల్ మన మందబైలో ఎస్టీ క్యాంపస్ ఎస్టీ బాబు వాడు మాట్లాడాడు. అంటే 6th క్లాస్ నిలిచిపోయితే తర్వాత దాదాపు హై స్కూల్ తెలుసుకుంటే వాడు మాట్లాడాడు. కానీ వాడు చెప్తే హావభావం చెప్తే చాలా ఇంటెలిజెన్స్గా గ్రహిస్తాడు, సరిగ్గా వినపడతాడు. మరి నిన్న తీసుకొస్తే నేను చెప్పాను, మా డాక్టర్ మా హోటల్ డాక్టర్ డి అనుకుంటే ఆమాజాలు తీసుకున్నాం. వర్షం రావడం వల్ల ఇబ్బందిగా మీరు రావడం ఇబ్బంది అవుతుంది అని. సో ఒక డేట్ ఎందుకు పెట్టారు అంటే అది ఈ డేట్ నుంచి మనం నెక్స్ట్ ఇయర్ లోపల ఏం సాధించినాము, ప్రతిదానికి ఒక డేట్ ఉంటుంది. క్యాన్సర్ డే అని ఒకటి, పొగాకు రహిత దినోత్సవం అని ఒకటి, ఏదో ఒకటి ఉంటాయి. ఎందుకు చేస్తారంటే ఈ డేట్ నుంచి నెక్స్ట్ ఇయర్ ఆ డేట్ లోపల మనం సాధించిన ప్రగతి ఏంటి, సాధించాల్సింది ఏంటి, ఎంత సాధించాము, ఇంకెంత మేర మనం సాధించాల్సింది. ఇక్కడ 2 విషయాలు మేడం గారు ఒక మాట చెప్పారు, ఫోన్ వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది అని. వాస్తవం, మనం ఈజీగా అయితే అలవాటు పడుతున్నాం జీవితంలో. ఎందుకంటే ఒక పిల్లవాడు ఏడుస్తూ ఉంటే మనం చిన్నప్పుడు ముందేసేస్తాం. కానీ దీంట్లో మన పొరపాటు అనుకుంటారు. ఒకటి మేనైతే వద్దు అంటే చేసుకోవడం, అవునా, మా అవ్వ కొట్టేశాను, మా నాయనకి బొట్టు పెట్టాను, ఇలాంటి పరిస్థితులు పెట్టి జీవితాంతం మా బాధను అనుభవిస్తుంది మనం మన కడుపులో పుట్టినట్టు. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో అలా లేకుండా కూడా జరగచ్చు. కొంతమందికి మేనరేటు కాకపోయినా జరగచ్చు. నేను తల్లుల్లో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బాధపడరు. భగవంతుడు ఎవరికి పరీక్ష పెడతాడు అంటే ఎవరైతే తనకు నచ్చినారో వాళ్ళకే పరీక్ష పెడతాడు. మీకు తెలుసా తెలీదు? నేను దేవుడిని మొక్కతా ఉన్నాను, నాకే ఎందుకు కష్టాలు పెడుతున్నాడు.